మనతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు నౌతన్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటి? ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు కేసీఆర్ గారే తెలంగాణ అంటే కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ. అందులో అంశంగా మోసపూరిత మాటలు, కాంగ్రెస్ పార్టీ లేనిపోని హామీలు, ప్రజలనందరినీ ఇబ్బంది పెట్టే రకంగా ఈ యొక్క ప్రజా పరిపాలన ఏదైతే ఉందో ఆ ప్రజా పరిపాలన దొంగ పరిపాలన అయింది. ఎంతోమంది అబద్ధాలు ఆడి వీళ్ళు ఒక దొంగల ముఠాగా ఏర్పడి ఇవాళ ఒక మంచి దేవుడు లాంటి కేసీఆర్ గారిని ఈ రోజున మనం అధికారం కోల్పోయాం. అధికారం కోల్పోవడమే కాకుండా యావత్ తెలంగాణ ప్రపంచాన్ని ఈరోజు వీళ్ళంతా మోసం చేసి ఈ రోజున అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత బంధు లేదు, రైతు బంధు లేదు, అందరికీ ఇబ్బందే. హైడ్రా పేరు మీద కోట్ల రూపాయలు దండుకుంటారు తప్ప ఈ యొక్క ప్రభుత్వం పరిపాలన ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నా. మేము రైతులకి రుణమాఫీ చేసినాం, ఇటుపక్క మహిళలకు బస్సు పెట్టినాం, ఇప్పుడు రైతు భరోసా కూడా విడతల వారీగా వేస్తున్నాం, తర్వాత మిగతా సంక్షేమాలు ఏయున్నా కూడా ఉచిత గ్యాసు ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాం. మరి ఇవన్నీ ఇస్తున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కావాలనే మా మీద బురద చల్లుతుందనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ముఖ్యమంత్రి గారికి నేను సవాల్ ఇస్తున్నా. నీకు దమ్ముంటే ఎక్కడ రైతు బంధు పడ్డదో చూయించు, ఎక్కడ రైతు రుణమాఫీ అయిందో చూయించు, 500 రూపాయలు ఎక్కడొచ్చిందో చూయించు. లేకపోతే దళిత బంధు ఏంటి నువ్వు ఏమన్నావు, అంబేద్కర్ బంధు ఇస్తాను, ఎక్కడ ఇచ్చినావు, ఎవరికి ఒక్కరికన్నా ఇచ్చినావా? నీ మొత్తం 420 హామీలలో మీరు అంతా 420 గంటలు అయినారు తప్ప వేరే ఇక్కడ తెలంగాణ ప్రజల్ని మోసం చేసే 420 గంటలు అయినారు తప్ప వేరే అవకాశం ఎవరికన్నా ఇచ్చిండ్రా? వేరే ఇంకెక్కడన్నా దళిత బంధు వచ్చిందా? మీరు పెట్టిన హామీలలో ఆర్టీసీ బస్సు తప్ప ఆర్టీసీ బస్సు కూడా సుమారు 150-200 కోట్లు ఇప్పుడు అప్పు చేసే ఉంటే వాళ్ళు కూడా సమ్మెకు దిగే రెడీగా ఉన్నారు. ఇక్కడ నీకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఇచ్చిన నెరవేరుతానే తప్ప ఇప్పుడు మీరున్న దాంట్లో ఇందిరమ్మ గృహాలు ఇస్తా అంటున్నారు. ఇందిరమ్మ గృహాలు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లకి 3 రంగులు వేసి నువ్వు ఇచ్చుడు కాదు, వెదవల్లారా అని చెప్పి నేను అడుగుతున్నా. దమ్ముంటే నువ్వు సొంతగా ప్లేస్ తీసుకొని కట్టించి నువ్వు అప్పుడు మీ ఇందిరమ్మ గృహాలు ఇచ్చిన ఇందిరాబాయ్ మా తెలంగాణ అమ్మల సొత్తు, అది మా తెలంగాణ సొత్తు, అది నువ్వు ఇచ్చుడేదే? నీ ఇంట్లో ఆస్తి ఇస్తున్నావా నువ్వేమన్నా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు నేను కొడితే ఒట్టి కొట్టనని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ గారి వ్యాఖ్యల మీద ముందు నువ్వు నిలబడితే చాలు మమ్మల్ని కొట్టుడు, తర్వాత ఇప్పటికీ రాష్ట్రం నాగం చేసిపోయినావు అని చెప్పి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యల మీద మీ స్పందన? కుక్కలు ఎన్నో మొరుగుతూ ఉంటాయన్న. కుక్కలు మొరిగినంత మాత్రాన ఇక్కడ ఏం అయ్యేదేం లేదు. ఉత్తిగా ఈరోజు 19వ తారీఖు కేసీఆర్ గారు వస్తూ ఉంటేనే ఉత్తిగా మా తెలంగాణ భవన్కి వస్తూ ఉంటానే, ఈ ఇంటికాడ నుంచి తెలంగాణ భవన్కి వస్తూ ఉంటేనే ఈరోజు హైదరాబాద్ అంతా స్పందించింది. అంటే ఒక్కసారి సీన్లోకి వస్తే మీ లాగులు దడవాల బిడ్డలారా. మా కేసీఆర్ గారు ఒక్కసారి సీన్లోకి వస్తే మీ లాగులు దడవాలి. ఉన్న మినిస్టర్లకి, ఉన్న ముఖ్యమంత్రికి, ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చెప్తున్నా, మీ ఎమ్మెల్యేలు ఏడవే, మా ఎమ్మెల్యేలే కదా నువ్వు గుంజుకున్నది అందరినీ. నీకు దమ్ముంటే వాళ్ళని రిలీజ్ చేసి చూడు, మాకు మెజార్టీ ఉంటుంది, మీకు మెజార్టీ ఉంటుంది, చూపిస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నిలబడలేక వాళ్ళకి చేతకాదిగా వీళ్ళు నిలబడలేరు, ఓడిపోతామని తెలిసి నిలబడట్లేదు, ఈ ఎఫెక్ట్ లోకల్ బాడీలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిలబడట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. ఎమ్మెల్సీ మాకు అభ్యర్థులు లేక కాదు, మేమేంటంటే దీని మీద మొత్తం సర్వేలు పెట్టినాం, మంచోళ్ళకి ఇద్దామని చెప్పే మా యొక్క ఆలోచన తప్ప వేరే అవకాశం లేదు. మేము లోపల సమావేశంలో మాట్లాడుకున్న తర్వాత దీనిపై పెద్దలు అందరు ఉన్నారు. కేటీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నారు, భద్రాద్రి రవిచంద్ర గారు ఉన్నారు, మాజీలు అందరు ఉన్నారు, ప్రజెంట్ అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చూసుకుంటారు. కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ మేము కాంగ్రెస్ పార్టీ కనుక ప్రభుత్వంలోకి వస్తే మేము బీసీలకు రిజర్వేషన్, ఎస్సీలకు వచ్చే రిజర్వేషన్ అన్నీ మేము వర్గీకరణ చేసి మొత్తాన్ని కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అది సాధ్యం కాదు, 42% మా పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నారు. అది సాధ్యమయ్యేది కాదు. ఏదైతే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు చెప్పినరో, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు అన్ని ఉత్తి మాటలు. ఎందుకు అంటే ఇప్పుడు లైవ్లో
మీకు ఢిల్లీలో ఏం జరిగిందో కనబడుతూనే ఉన్నది. ఢిల్లీలో పరిస్థితి ఏంటి? ఢిల్లీలో చిత్తు ఓడిపోయినావు, కనీసం నీకు ఒక సీట్ రాలే. నువ్వు ఢిల్లీ నుంచి వచ్చి ఈ తెలంగాణలో నువ్వేం చేసేది? నువ్వు అప్పుడు వచ్చినావు, నీ సాక్ష్యంలోనే నేను మేము ఇవిస్తామని చెప్పి నువ్వు నెరవేర్చిన హామీలే ఇచ్చిపోయినావు. ఎవరికన్నా నిన్ను చూడాలన్నా, నిన్ను కలవాలన్నా మా తెలంగాణ ఢిల్లీకి రావాలన్నా, మీ ఢిల్లీ రాజకీయాలు మాకు వద్దు నాయన, మా తెలంగాణ రాజకీయాలు మాకు చాలని చెప్పి నేను తెలియజేస్తాను. తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశానికి చాలామంది తండోపతండాలుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇంతకుముందు ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు వీళ్ళందరూ కూడా హాజరు కావడం జరుగుతుంది. మనతో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన కూడా సమావేశానికి హాజరయ్యారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. సార్ చెప్పండి, అసలు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? సమావేశం ముఖ్య ఉద్దేశం అంటే మాయమాటలతోని మోసపోయిన ఈ ప్రజల్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ఉద్యమ నాయకుడిగా ఈ తెలంగాణకు ఆ రోజు అవమానాలకు గురై, అసమానతలకు, వివక్షకు గురవుతున్న ఈ తెలంగాణని కాపాడటం కోసం నడుం బిగించి కంకణబద్ధుడై పనిచేసిన ఆ కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ప్రజానికాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతోనే దిశానిర్దేశం చేయడానికి ఈ రోజు నుంచి ప్రయత్నాలు మొదలు పెడతారు. అంటే ఈ సమావేశం తర్వాత గ్రామస్థాయి ఎలక్షన్స్ ఉన్నాయి సార్, ఇప్పుడు లోకల్ బాడీ, ఇప్పుడు వాటి ఎఫెక్ట్ ఎంత పడే అవకాశం ఉంది, ఎంత బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది ఈ సమావేశం? తప్పకుండా మోసపోయిన ప్రజలందరూ కూడా తిరిగి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతిదీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విడుదల వారీగా మేము రిలీజ్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది మా మీద అంటున్నాం. మొక్కుబడిగా రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ఆ రోజేమో మేము చేస్తామని చెప్పారు ఎన్నికల కంటే ముందు. ఎన్నికలు అయిన తర్వాత మేము చేసినామని చెప్తున్నారు. కానీ అక్కడ అయినా లబ్ధి లేదు, లబ్ధిదారులు లేరు. మేము 2 విడతల్లోనే దావోస్ వెళ్ళి 1,78,000 కోట్లని పెట్టుబడులు తీసుకొచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరీ అంతంత మాత్రంగానే 21 కోట్లు మాత్రమే తీసుకొచ్చారు. మరి మేము తీసుకొచ్చిన అభివృద్ధి కనపడట్లేదా బీఆర్ఎస్ పార్టీకి అని అడుగుతున్నాం. దావోస్లో తీసుకొచ్చిన ఏడబెట్టిరు చెప్పాలి కదా, పేపర్ల మీద ప్రకటనలు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే సరిపోదు కదా. యాడ్ బోర్డులు వేసుకొని దానికి మళ్ళీ ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు దుర్వినియోగం చేయడం తప్ప వాళ్ళు తీసుకొచ్చిన నిధులు ఎవరికి ఉపయోగపడుతున్నాయి, ఏడబెట్టిరు పరిశ్రమలు ఏ రంగంలో వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగ భృతి కలిగింది, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, వ్యాపారం పెరిగింది అనేది లెక్కలతో సహా చెప్పాలి కదా. ఈరోజు రాష్ట్ర ఆదాయం పడిపోతుంది వీళ్ళు చేసిన చేష్టలతో. సార్, ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిరో అది ఇక్కడున్నటువంటి ఓసీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అడ్డుకుంటున్నారని చెప్పి అక్కడ బీసీ నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్సీయే ఆరోపించడం జరుగుతుంది. ఒక బీసీ నేతగా మీరు ఏం చెప్తారు సార్ దీని మీద? ఇప్పుడు 14 నెలల క్రితం 15 నెలల క్రితం ఎన్నికలు కావటానికంటే ముందు ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ అనే పేరు మీద 42% ఇస్తా అన్న రేవంత్ రెడ్డి దద్దమ్మ లెక్క కూర్చుంటేట్లా ఆ ప్రయత్నాలు చేయాలి కదా. ఇవాళ స్థానిక ఎన్నికలు వచ్చిన తర్వాత 42% చేస్తామని కులకరణ పేరు మీద మరొక దద్దమ్మని పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని లెక్కలు తప్పుల తడగ్గా తయారు చేసి బీసీ జనాభా పెరగలేదని చెప్పేసి ఎవరిని అవమానం చేయడానికి, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు అందులో ఉన్న నాయకులు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటివరకు బీసీలు అందరూ మోసపోతున్నారని చెప్పి తీన్మార్ మల్లన్న వెల్లడించడం కంటే ముందే గత 2018-2019 ఎలక్షన్స్లోనే ఫస్ట్ మోసపోయిన బీసీ నేత బొల్లమల్ల యాదవ్ గారు వాళ్ళ చేతిలో. కానీ మీరు వాళ్ళ మీద రియాక్షన్ ఎలా ఉండబోతుంది సార్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, జానారెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి ఆపుతున్నారు, ఇదంతా బీసీ రిజర్వేషన్ కానియకుండా చేస్తున్నారు, బీసీలకి ఎటువంటి పథకాలు అమలు కాకుండా చేస్తున్నారు అంటున్నారు. దీని మీద మీ ఉద్దేశం ఏంటి? బీసీలని మోసం చేయటం కాంగ్రెస్కి వెనతో పెట్టిన విద్య, ఇవాళ కొత్త కాదు. అది ఒక మల్ల యాదవే కాదు, అనేక దశాబ్దాలుగా తరతరాలుగా బీసీలు పల్లకులు మోసేటోళ్ళనిగానే తయారు చేసేది తప్ప పల్లకుల మోసేటోళ్ళని మాదిరిగా తయారు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఓటు బ్యాంకుగానే వాడుకుంది. 2018లో అనేక మందికి అవమానాలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి. 2014లో పీసీసీ ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో, నేతృత్వంలో ఎంతోమంది బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, అవమానాలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇది రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రెడ్డి అనేది ఒక పేరే ఉంది. ఇందులో బీసీలు ఎదగనియరు అనేది అది చరిత్ర చెప్తుంది, ఇవాళ కొత్త కాదు. బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సంవత్సరాల నుంచి బీసీల గురించి మాట్లాడకుండా ప్రతిపక్షంలోకి రాగానే బీసీ నినాదం ఎత్తుకున్నారు అంటున్నారు. ఇవాళ బలహీన వర్గాల్ని చైతన్యపరచడంతో పాటు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆహర్నిశలు పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ అనేది ప్రజలే చెప్పుకుంటున్నారు. మత్స్యకారులకి ఏం చేసిరు, గొర్రెల కాపర్లకు ఏం చేసిరు, యాదవులకి, తాడి టాపర్స్కి ఏం చేసిరు, ఇవన్నీ బలహీన వర్గాల్ని చైతన్యపరచడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనేక రకమైన సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఈరోజు శాసనసభకి నేతృత్వం, నాయకత్వం వహించే అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ కోదాడ నియోజకవర్గానికి వస్తే
ఈ గత సంవత్సరం నుంచి అభివృద్ధి ఎలా ఉంది సార్? మీరు చేసిన అభివృద్ధి అలానే ఉంది, ఇప్పుడు వీళ్ళు చేసే అభివృద్ధి ఎలా ఉంది? మేము చేసిన వాటికి అప్పుడు టెంకాయలు కొట్టడం మర్చిపోయిన వాటికి ఈరోజు టెంకాయలు కొట్టి మేము చేసినామని చెప్పి శిలాపలకాలు వేసుకుంటున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే ఉత్తమ్ పద్మావతి కానివ్వండి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా అంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వాళ్ళకి అది అలవాటు. కాంగ్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజ్యం నడిపేయడం అని అనేది అలవాటు, ఇవాళ కొత్త కాదు. అటువంటి వాటిని వేటినైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మానసికంగా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలో తిరిగిర్రు, ఇంతకుముందు 10 సంవత్సరాలు కూడా ప్రజాక్షేత్రంలో తిరిగిర్రు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారా సార్? నేను చెప్పిన దానికంటే ప్రజలను అడిగితే చెప్తారు. సో మొత్తానికి ఈ యొక్క సమావేశంతో ఎంత పుషప్ వచ్చే అవకాశం ఉంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా? డెఫినెట్గా ఒక వైపు అనేది కేవలం కార్యకర్తలకే కాదు, ప్రజలకు కూడా వచ్చేస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఏ విధంగా రాణించగలుగుతుంది? డెఫినెట్గా వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో చేసిన పొరపాటుని సరిదిద్దుకోవడానికి, కాంగ్రెస్కి తగిన గుణపాఠం చెప్పడానికి, చెంపపెట్టు మాదిరిగా సమాధానం చెప్పడానికి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడతాయి. థ్యాంక్స్. ఇది కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ గారితో